హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు సండే వ్లాగ్ అయితే ఉంటుంది కదా నా ఛానల్లో. ఈ సండే కూడా మేమైతే బయటికి వెళ్ళాము. అండ్ సండే చర్చ్ అయితే కంపల్సరీ. సో మేము కాకినాడలో రామారావుపేటలో ఉన్న లోదరన్ చర్చ్కి అయితే వెళ్ళొచ్చేసాము. చర్చ్ అయిపోగానే మా పాప అయితే మాత్రం రెస్టారెంట్కి వెళ్దాం, రెస్టారెంట్లో లంచ్ చేద్దాం అని కూర్చుంది. సో మేమైతే సుబ్బయ్య హోటల్ అనుకున్నాం, కానీ ప్రైజీ అడిగిందని చెప్పి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. కాకినాడ మెయిన్ సెంటర్లో ఉన్న దక్షిణ హవేలీ రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం వెళ్ళాము, అప్పుడు కూడా చాలా బాగుంది ఫుడ్. అండ్ దక్షిణ హవేలీ ఇంకా మేము దానికి ఫిక్స్ అయిపోయామన్నమాట. మంచి ఫుడ్ తినాలనుకుంటే ఖచ్చితంగా దక్షిణ హవేలీ హోటల్ రెస్టారెంట్కి అయితే మేము వెళ్తాం అనమాట. లైట్గా ఫుడ్ ఆర్డర్ చేసి ఇంకా మేము లంచ్ అయితే చేసేసాము. అండ్ ఆ రోజు సండే కావడంతో చాలా బిజీగా ఉందన్నమాట హోటల్ అంతా, రెస్టారెంట్ అంతా కూడా. లంచ్ అయిపోయిన వెంటనే మేము, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ పింటూ డాలి అని ఇద్దరు ఉంటారు, సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వాళ్ళు కూడా కాకినాడలోనే ఉంటున్నారు. ఇల్లు అయితే నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. వాళ్ళ ఇల్లు చాలా బాగుంది. కాంపౌండ్ అంతా గార్డెన్, ఇంకా ఫౌంటైన్, ఇలా చాలా చాలా మొక్కలతో వాళ్ళ ఇల్లు చాలా బాగా డిజైన్ చేసి పెట్టుకున్నారు. గార్డెన్ అయితే సూపర్ అనమాట, రకరకాల ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది. ఫిష్ ఎక్వేరియం లోపల ఒకటి, బయట ఒకటి, అలాగే గార్డెన్లో బుద్ధ విగ్రహం కూడా పెట్టారనమాట. చూడడానికి చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది నాకు. హౌస్ అట్మాస్ఫియర్ అయితే చాలా నచ్చింది. పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్క్ లాగా ఒక సైడ్ అంతా కూడా చేసి పెట్టారు. ఉయ్యాల, ఇంకా పిల్లలు తిరగడానికి, ఆడుకోవడానికి గేమ్స్ అన్నీ పెట్టి. మేము చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ని అయితే మీట్ అయ్యాను. ఇంకా వాళ్ళ పిల్లలు, మా ప్రైజీ ముగ్గురు కలిసి అయితే ఆడుకోవడం స్టార్ట్ చేశారనమాట. చాలా సరదాగా అనిపించింది పిల్లలందరూ కలిసి ఆడుకుంటుంటే. మాకైతే చాలాసేపు ఇంకా గార్డెన్లోనే ఉండిపోయాం పిల్లలతో కలిసి. మేము కూడా వాళ్ళతో పాటు పిల్లలు అయిపోయి గేమ్స్ అయితే ఆడేసుకున్నాం అనమాట. ఇంకా ప్రైజీకి అయితే పిల్లలు ఉంటే అసలు టైమే తెలీదు. ఎప్పుడు ఇంకా ఇంట్లో నేను, మా హస్బెండ్, ఇంకా ప్రైజీ ముగ్గురే ఉంటాం కాబట్టి ఇలా బయటకు వచ్చినప్పుడు పిల్లలతో కలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోద్ది అనమాట. ఇంకా అక్కడి నుంచి రావడానికి అయితే అస్సలు ఇష్టపడలేదు. మేము ఇంకా లంచ్ చేసి వెళ్ళాం కాబట్టి చాలా ఈవినింగ్ 4-5 అయ్యే వరకు అక్కడే ఉండి కొంచెం సేపు మాట్లాడుకొని చిన్నప్పుడు విషయాలన్నీ తలుచుకుంటూ చాలా సేపు అక్కడే టైం అయితే స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇంకా 4 కదా అయిందని చెప్పి మేమైతే ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళాము. ఫెస్టివల్ అయిపోయినా సరే ఇంకా ఫెస్టివ్ వైబ్స్ అయితే మాల్లో ఉన్నాయి. అందులోనూ సండే కాబట్టి అసలు మాల్ అంతా చాలా రష్గా ఉందన్నమాట, బిజీగా. సో మేము ఇంకా మాల్కి వెళ్ళి కొంచెం సేపు అక్కడే అన్ని షాప్స్ చూసుకుంటూ తిరిగామన్నమాట. ప్రైజీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఈసారి మాల్లో. ఇంకా కిందన కారు, బైక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ప్రతిసారి బైక్ ఎక్కుతాననేది ఈసారి కార్ అయితే ఎక్కిందనమాట. ఇంకా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసింది, మాల్ అంతా తిరిగిందనమాట. ఇంకా కార్ రైడ్ అయిపోయిన తర్వాత మేము ఫన్ జోన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ ఫన్ జోన్ కార్డ్ అయితే తీసుకొని ఇంకా ప్రైజీతో గేమ్స్ ఆడించాము. మొత్తం అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆడుకుంది. ఈ బాల్స్ గేమ్ అయితే మొన్న సంక్రాంతికి అలవాటు చేసుకుంది ఆడుకోవడం. ఇంకా ఫుల్గా ఆడేసిందనమాట. చాలాసేపు ఇక్కడే తను టైం అంతా స్పెండ్ చేసింది. ఫన్ జోన్లో పిల్లలతో కలిసి చాలా గేమ్స్ ఉంటాయి కదా, సో అన్ని గేమ్స్ని ఒక్కొక్కసారి వెళ్ళి, ఇదివరకు భయపడుతూ ఉండేది, ఏ గేమ్స్ ఆడేది కాదు. ఈసారి అలా కాదు, ఒక్కతే ఆడేస్తుందనమాట గేమ్స్ అన్నీ. ఇంకా అక్కడ చిన్న చిన్న గేమ్స్ అన్నీ ఉంటే అవన్నీ కూడా ఎక్కింది, ఆడుకుందనమాట. కారు, ట్రైన్, ఇంకా బస్సు, ఇలా ఏవేవో చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆడుతూ టైం అయితే స్పెండ్ చేసింది. ఇంకా 7 అయ్యేటప్పటికి మేము మాల్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. అక్కడ ఏమైనా స్నాక్స్ ఉన్నాయేమోనని చూసి మేము కొన్ని స్నాక్స్ కూడా తీసుకుని అవి ఇంకా తినేసి కొంచెం సేపు అలా బీచ్ వైపు కూడా వెళ్ళి తిరిగి వచ్చేసి ఇంక ఇంటికి వచ్చేసాం. ఈ సండే అయితే నాకు ఇలా అయింది. నా సండే వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.